క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. క్రీస్తు జనించిన నిజమైన ఆశీర్వాదం, క్రీస్తు జనించిన నిజమైన దీవెన మీ బ్రతుకుల్లో ఈ వేదిక ద్వారా స్థిరపరచబడును గాక. ఇన్నాళ్ళు అర్థం కాని క్రీస్తు జననం మీ వల్ల మీ ప్రాంతానికి, మీ గ్రామానికి, సమాజానికి అర్థమవును గాక. ఎప్పుడు ఏ వేదిక మీదకి వెళ్ళినా ఒక మాట చెప్పడం నాకు అలవాటు. ప్రస్తుత క్రైస్తవ సమాజం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని భారతదేశానికి మరొకసారి అర్థమయ్యేటట్లు చెప్పే టైం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. తప్పకుండా భారతదేశానికి క్రైస్తవ్యాన్ని మనం అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. క్రిస్మస్, క్రీస్తు జనించిన వార్త మనందరికి కొత్తేమి కాదు. క్రీస్తు పుట్టాడనే వార్త మనందరికి తెలుసు. కానీ లోకానికి క్రీస్తు ఎందుకు పుట్టాడో చెప్పాల్సిన భారము, బాధ్యత సంఘం పైనే ఉంది. సమాజం అంతా అనుకుంటుంది ఏమిటంటే క్రీస్తు ఎందుకు జనించాడు అనే మాట కోసం అడిగితే మతం మార్చడానికని కొందరు, సాంప్రదాయాలు మార్చడానికి మరికొందరు అవిస్తున్నారు. మీరు చెప్పండి, దేవుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా క్రైస్తవులను ఆచారాలు, సాంప్రదాయాలు మార్చమన్నాడా? ఆచారాలు, సాంప్రదాయాలు మార్చాలనే మాట బైబిల్లో ఇవ్వబడలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు క్రైస్తవుడు ఆచారాలు, సాంప్రదాయాలు మార్చలేదు. నేను చాలా సభల్లో చెప్పినట్లుగా ఇప్పటి వరకు ఏ మతం ద్వారా గాని, ఏ కులం ద్వారా గాని, ఏ రాజకీయ పార్టీ ద్వారా గాని, ఏ సేవా సంస్థల ద్వారా గాని దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, మంత్రగాళ్ళు తమ మనసు మార్చుకోలేదు. ఎందరో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, మంత్రగాళ్ళు మారారు, శాడిస్ట్ మొగుళ్ళు మారారు. ప్రైజ్ ద లార్డ్. బ్రతుకులను మార్చింది గ్రంథం, బ్రతుకులను మార్చింది క్రైస్తవ్యం. ఉంటారు బ్రతుకు మారని వారు అనేకులు క్రైస్తవులలో కూడా ఉన్నారు. పొలంలో కలుపు ఉంటుంది, పొలమంతా కలుపు కాదు, అది మర్చిపోవద్దు. కొందరిని బట్టి అందరిని అనడం భావ్యం కాదు, కానే కాదు. అర్థమయ్యేటట్లు మాట చెప్పన, బిడ్డను కన్ని ఒక తల్లి రోడ్డున విసిరేసి వెళ్లిపోయింది. తల్లులందరింతే అంటే ఎలా ఉంటుంది? బిడ్డల కోసం ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడే తల్లులున్నారా లేదా? కొందరు తల్లులను బట్టి అందరినంటే ఎలా ఉంటుందో, క్రైస్తవుల్లో ఉన్న కొందరు దుర్మార్గుల్ని బట్టి అందరినంటే అలాగే ఉంది. ఆ కొందరిని కొందరిలాగే చూడండి, అందరిలా చూడకండి. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితి, సమాజాన్ని గమనిస్తే ప్రతి ఒక్కరు గుడ్డిగానే అన్ని నమ్మేస్తున్నారు. కల్పితాలు నమ్మేస్తారు, అబద్ధాలు నమ్మేస్తారు. ఎవరు ఏది చెప్పినా సరే నమ్మేసేవారు ఎక్కువ మంది, కానీ పరిశీలించి ఆలోచించి నమ్మేవారు చాలా తక్కువ మంది. క్రైస్తవుడు ఫలమును బట్టి గుర్తుపట్టాలని బైబిల్ సెలవిస్తుంది. చెట్టు మంచిదని ఎలా తెలుస్తుంది మనకి? ఫలమును బట్టి. చెట్టు మంచిదని తెలుసుకొని ఫలం తినం, ఫలం మంచిదని తెలుసుకొని చెట్టును ఎంపిక చేసుకుంటాం. ఈ చెట్టు మంచిది అని అంటాం. అందుకే అంటారు ఈ చెట్టు ఫలాలు మంచివండి అంటారు. అంటే చెట్టు కొరికి దీన్ని చూశారు వాళ్ళు. చెట్టును కొరికితే ఫలం రుచి తెలుస్తుందా? అదో లాగుంటుంది. చెట్టును కొరికితే, ఫలాన్ని కొరికితేనే తెలుస్తుంది ఆ చెట్టు ఎంత మంచి సారము కలిగిందో. అలాగే ఫలమును బట్టే భక్తులను కూడా గుర్తుపట్టాలి. ఆమేన్. ఎందుకు నేను ఈరోజు ఈ మాట అంటున్నానంటే, క్రైస్తవ సమాజం భక్తిలో ఎదగడం మానేసింది, యుక్తిలో ఎదగడం ప్రారంభించింది. స్వబుద్ధితో, సొంత జ్ఞానంతో లేఖనం చెప్పిన సారాన్ని విడిచిపెట్టేసింది. క్రీస్తు ఈ లోకంలో జన్మించిన అనేక కారణాలలో ఒక కారణం, మనల్ని దైవములుగా మార్చాలనుకుంటున్నాడు ఆయన. పక్కన కూర్చుండబెట్టే స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు ఆయన. లేఖనములు ఎవని యొద్దకు వచ్చునో వారు దైవములు అనే మాట ఉంటుంది. అంటే ఒకరోజు క్రీస్తు స్వారూప్యం మనకు కలగాలని, దేవదూతల కంటే కూడా పైన మనం ఉండాలని, అందుకు ఆయన మనకు సత్యవంతుడైన వానిని తెలియజేయాలని వచ్చాడంట. అంటే తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేసే బాధ్యత క్రీస్తు పైనుంది. కాబట్టి నేటి క్రైస్తవ సమాజం లేఖనం యొక్క సారము, లేఖన ఉద్దేశం తెలుసుకోకుండానే గడిపేస్తుందనేది నా భావన. నీకు లేఖన ఉద్దేశం తెలిస్తే నీవు నిర్దోషులను దోషులుగా నువ్వు తీర్పు తీర్చవు అని అంటాడు లేఖనంలో. నిజంగానే మనకు లేఖనం అర్థం కాలేదు. ఈరోజు కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సింపుల్ గా. యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో ఎక్కడ పుట్టాడు? మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టనే లేదు. పశువుల పాకలోనికి తీసుకొచ్చి పరుండబెట్టబడ్డాడు. మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను. మరి మీరేంటి స్థలం క్రియేట్ చేశారు? ఏ పొలం దగ్గరో, ఏ పొద దగ్గరో కనేసింది ఆవిడ. స్థలం దొరకలేదు, మార్గ మధ్యలోనే కనేసింది. స్థలం కోసం సత్రం దగ్గరకు వచ్చారు, దొరకలేదు స్థలం. ఎవరి సహాయంతోనో పశువుల పాక చూపించబడింది. అక్కడికి వెళ్లి తొట్టిని శుభ్రపరిచి ఆయన అందులో పరుండబెట్టారు. తన తొలుచులు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పరుండబెట్టారంట.
ఒక ప్రశ్న ఉంది ఏమిటంటే, పశువుల పాకలోనే పుట్టాడంట, సత్రములో స్థలం ఉందేమోనని వెతికారంట, దొరక్కపోతే అక్కడే ఉన్నాడంట. అదే నిజమైతే స్థలం ఉందో లేదో నేను చూసొస్తానని యోసేపు వెళ్ళి రావచ్చుగా. బిడ్డను తల్లిని కూడా తీసుకొని వెళ్ళిపోతాడా? ఏ ఇంగితం ఉన్నవాడైనా చేస్తాడా పని? చేయడు. పైగా బిడ్డను కని ఏ తల్లి వెంటనే చలిలో బయటికి రాదు. అది కూడా చిన్న బిడ్డను అప్పటికప్పుడే చలిలో బయటికి తేవనే తేవదు. తెస్తుందా? కుక్క కూడా పని చేయదు. మరి ఇంత ఇంగితం ఉన్న మనుషులు ఆ పని చేస్తారా? చలిలో బయట ఉంటే, స్థలము లేకపోతే తల్లి బిడ్డ అందరూ కలిసి వెళ్తారు స్థలం కోసం. ముందే ఒకవేళ పశువుల పాకలో పుట్టుంటే యోసేపు ఒక్కడే వెళ్లి స్థలం వెతికేవాడు. పొరపాటుగా బిడ్డను తల్లిని తీసుకుని వెళ్లేవాడు కాదు. అందుకే నేను చెప్తున్నాను ఏమిటంటే, పరిశుద్ధాత్మదేవుని అడగడం అలవాటు చేసుకోండి. మన మనసుకు చాలా ఆలోచనలు వస్తాయి. తుదకు యెహోవా ఆలోచనే స్థిరమైపోతుంది, నిలుస్తుంది. మనకు చాలా లాజిక్లు కరెక్ట్ అనిపిస్తాయి. మనుషుడు కూడా జ్ఞానం కలిగిన వాడు కదా. కానీ దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం తృణప్రాయంగా ఎంచబడుతుంది. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా తన తొలుచులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము నేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మరొక ప్రాముఖ్యమైన విషయం, ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి ఎవరెవరు వచ్చారు అని అంటే మనం ఏం చెప్తాం? గొల్లలు, జ్ఞానులు అంటాం. నిజానికి ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చింది కేవలం పశువుల కాపర్లు మాత్రమే. జ్ఞానులు రాలేదు పశువుల పాక దగ్గరికి. ఎందుకంటే ఆ మాట బైబిల్లో లేనే లేదు. కానీ అదే మాట మీద పాటలు, మాటలు, కథలు, స్కిట్స్, డిజైన్స్, క్యాలెండర్ మీద ప్రింటింగ్స్, ఫ్లెక్సీస్ మీద ప్రింటింగ్స్, బైబిల్లో చెప్పబడిన దాని గురించి. సున్నైనను పొల్లైనను పోకూడదన్నాడు. మనం ఏకంగా ఉద్దేశాలు మార్చేశాం. అవును, ఉద్దేశాలు మార్చేశాం. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. పశువుల పాకలోనికి వచ్చారా, ఇంటిలోనికి వచ్చారా? మనం ఎక్కడికి పంపిస్తాం వారిని? ప్రతి సంవత్సరం వాళ్ళని పశువుల పాక దగ్గర పెడతాం. వాళ్ళు అంటారు, ఏమిట్రా బాబు, అసలు మేము పశువుల పాకకు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళాము అని. ఎందుకో తెలుసా? జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చే సమయానికి యేసు ప్రభు వయస్సు దాదాపు 2 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చారు జ్ఞానులు. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన పుట్టిన కాలాన్ని హేరోదు లెక్కింపజేస్తాడు. అలా లెక్కింపజేసినప్పుడు తేలిన ఫలితార్థాన్ని బట్టి ఒక కఠినమైన ఆజ్ఞ ఇస్తాడు. 2 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ చంపేయమంటాడు. ఎవరిని చంపడానికి ఆజ్ఞ వచ్చింది? యేసు ప్రభుని. అప్పటికి యేసు ప్రభు వయసు ఎంత అని హేరోదుకు తెలిసింది. కాబట్టి యేసు ప్రభు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చారు జ్ఞానులు. అప్పటికి పశువుల పాకలోనే ఉన్నారా వాళ్ళు? లేదు. ఇలాంటివి ఎన్నో బైబిల్లో డైరెక్ట్ గా కనబడుతూనే ఉంటాయి. మనం వాటిని దాటి మనకు నచ్చింది నమ్మేస్తుంటాం. ఇలాంటి మిస్టేక్స్ 3000 సంగతులు ఇప్పటికి బైబిల్లో ఒకటి ఉంటే మనం మరొకటి నమ్మేస్తున్నాం. 3000 తప్పులు నమ్మేస్తున్నాం. మళ్ళీ హ్యాపీ క్రిస్టమస్, హ్యాపీ న్యూ ఇయర్. సంబరం ఎందుకు? ఆర్భాటం ఎందుకు? పండగ కాబట్టి. కానీ క్రైస్తవుడు సంబరం చేస్తే, ఆర్భాటం చేస్తే దానికో గురి గమ్యం ఉండాలంట బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడు జ్ఞానముతో నడుస్తున్నాడు, వివేకముతో నడుస్తున్నాడు. క్రైస్తవుడి లోకానికి వెలుగై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. మనం ఒకవేళ ఆర్భాటం చేసామంటే దేవుడు మనకు ఆ రోజు ఎక్కువ అర్థం అవ్వాలి. మనం ఎక్కువ ఆనందించి సంతోషించామంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలనుకున్న సంగతి మనకు తెలియాలి. ప్రతి క్రిస్మస్ క్రీస్తు పుట్టాడనే ఆర్భాటం చేస్తున్నాం కదా. సరే, క్రీస్తు పుట్టాడనే ఈ ఆర్భాటంలో క్రీస్తు ఎందుకు పుట్టాడో మీ వీధికి, మీ గ్రామానికి, మీ ప్రజలకు తెలిసిందా ఇప్పటి వరకు? మరి ఎందుకు ఆర్భాటం, ఎందుకు ఆనందం? మీకు విషయం చెప్తాను. క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించడంలోనే సంఘం అత్యానంద భరితులవ్వాలి. క్రీస్తును అర్థమయ్యేటట్లు చెప్తే పరిశుద్ధాత్ముడు అత్యానంద భరితుడవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంతోషపడాలి, మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి, మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి. కాబట్టి ట్రెడిషనల్ క్రిస్మస్ బ్యాన్ చేయండి, ట్రెండ్ సెట్ చేసే క్రిస్మస్ ని ప్రారంభించండి. ఇప్పుడు ఈ 3000 మిస్టేక్స్ ఉన్నాయి కదా, వీటిని సంఘం ఎప్పుడు తెలుసుకుంటుంది? సంఘం ఎప్పుడు తెలుసుకుంటుంది? ఒక సభ జరిగిందనుకోండి, అడుగుతారు, సభ ఎలా జరిగింది సార్ అంటే చాలా గొప్పగా జరిగింది అంటాం. దేనిని బట్టి గొప్పగా అంటాం తెలుసా? జనాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు గొప్పగా జరిగిందంటాం, ఒక కారణం. రెండవది, ఎక్కువ శబ్దము, ఆర్భాటము, పాటలు, ఆనందం, కేకలు, గొప్పగా జరిగిందంటాం. మరి ఆ రోజు దేవుడు ఏమైనా మాట్లాడాడా ఆ వేదిక మీద నుండి అంటే మనకెప్పుడు తెలిసినవేగా. హెచ్చరికలు, బుద్ధి మాటలు, గద్దింపులు, ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా దీవెనలు పొందాలి, ఎలా ఆశీర్వాదాలు పొందాలి. సభ ఎంత పెద్దదైనా సరే కామన్
పాయింట్ మాత్రం హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఆశీర్వాదాలు. ఇంకా అంతకు మించి వేరేదేమీ లేదు. కానీ గొప్పగా జరిగిందని చెప్పుకుంటాం. దేవుడు సంతోషపడట్లేదు, దేవుడు అనుకోవట్లా గొప్పగా జరిగిందని. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి ఆయన మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మనసు విప్పి మాట్లాడిన సభ అది చిన్నదైన గొప్ప సభ, గొప్ప సభ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న సభ, పెద్ద సభ, గొప్ప సభ అనే మాటకు అసలు అర్థం ఏమిటంటే, దేవుడు మనసు విప్పి చెప్పాలనుకున్న సంగతి ఏదైనా ఆ రోజు బయలుపడి ప్రజలందరూ దేవుని ఆలోచనను వింటే అది చిన్న సభ అయినా గొప్ప సభ అని పిలువబడుతుందని చెప్పాను. గృహకూటమే జరుగుతుంది, అక్కడ 10 మందే ఉన్నారు. కానీ భూమి మీద మునుపెప్పుడు సంఘం వినని ఓ సంగతి అక్కడ దిగొచ్చిందనుకోండి, అంతకంటే గొప్ప సభ ఇంకోటి ఉండదు. ఎందుకంటే దేవుని ఆలోచన ప్రత్యక్షత రూపంలో వచ్చేదే గొప్ప సభ, గొప్ప వేదిక. ఆనాడు ఇంటింట కూడుకునేవారంట. వారికి పర్మిషన్ లేదు బయట కూడుకోవడానికి. ఇంటింట కూడుకునే ఆరాధనలు చేసేవారు. అప్పుడు దేవుని ఆలోచన విధానం అపోస్తలుల ద్వారా సంఘానికి అర్థమైంది. అప్పుడు కేవలం హెచ్చరికలు, బుద్ధి మాటలే కాదంట, యుగాలలోనూ తరాలలోనూ మరుగు చేయబడ్డ దేవుని మర్మము, జ్ఞానం ప్రకటించబడిందంట. ఈరోజు ఎంత విచిత్రం చూడండి. సభ ఎంత పెద్దదైనా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఆశీర్వాదాలు, దీవెనలతో ముగిసిపోతుంది. మీకేం అర్థం కాలేదా ఇన్నాళ్ళు? మీకేం అనిపించలేదా దేవుడు ఎందుకని హెచ్చరికలు, బుద్ధి మాటలు మాత్రమే మనల్ని విననిస్తున్నాడా? కాదు. సేవకులకు ఎవరికి చెప్పిందే చెప్పాలని ఎవరికీ లేదు. కానీ దేవుడు ఎందుకని తన మనసు విప్పి మాట్లాడడానికి ఎవరిని వాడుకోవట్లేదు? కారణం సంఘమే. మీకు ఆకలి లేదనుకోండి, మేం మటన్ దమ్ బిర్యానీ చేస్తే అవి పాడైపోతుందా లేదా? ఒక్కరికి ఆకలి లేదు, తినమంటే తినకుండా వెళ్లిపోయారు, వేస్ట్ అవుతుందా అవదా? మీకు దేవుని మనసులో ఉన్న సంగతి ఏమిటో తెలుసుకోవాలనే ఆలోచన మీకుంటే కదా దేవుడు ప్రతి సేవకుని బోరలా వాడుకొని మిమ్మల్ని దీవిస్తాడు. మీకు అలా లేదు, మీకు నచ్చింది వినాలని ఉంది. అందుకే మందిరాలకు, సభలకు వచ్చేటప్పుడు, అయ్యా మా గురించి మాట్లాడవా, మా పరిస్థితుల గురించి మాట్లాడవా, మా కుటుంబం గురించి మాట్లాడవా అని అడిగొస్తావు. నీకు నచ్చినట్లు చెబితేనే వింటావు. ఒక్క నెల రోజులు నీవేం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడు తండ్రి, విందామని వస్తున్నాను అని రండి. ప్రతి సేవకుడు మండుతున్న బూరైపోతాడు. ప్రతి స్థానిక సేవకుని ఆత్మదేవుడు వాడుకుంటాడు. ఆ తర్వాత ఆకలి లేదు సంఘానికి వాక్యం పట్ల, ఆకలి దప్పులు లేవు వాక్యం గురించి. ఈ లోకంలో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవాలి వెంటనే. ఎక్కువ మంది ప్రార్థన చేయించుకోవడానికి మా ఆఫీస్ కి కాల్ చేసినప్పుడు వాళ్ళకు టైం ఇస్తారు. ఇదిగో ఈ టైం, ఈ డేట్ కి, ఈ టైం కి అన్న మీకు అందుబాటులో ఉంటాడు, అప్పుడు కాల్ చేయండి అని. సరిగ్గా ఆ టైంలో ఆ గంట, 2 గంటలు అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. కొందరు ఫోన్ చేసి నీకేమనిపించింది అయ్యగారు అని అడుగుతారు నన్ను. ఏమనిపించడం ఏమిటండి? ఏమైనా కనబడిందా, ఏమైనా వినబడిందా చెప్పండి. సరే చెప్పానే అనుకో, నెక్స్ట్ ఏంటి? అదే సార్ కొంచెం ప్రశాంతంగా ఉంటదిగా. ప్రశాంతంగా ఉంది అనుకో, నెక్స్ట్ ఏంటి? ఇంకేం సార్, హ్యాపీగా ఉండడమే. అదే చెప్తున్నాను, దేవుడు నీ గురించి నీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. ఇది ఒక్కటి అర్థం చేసుకుని సంతోషంగా ఉండలేవా? ఉండలేవు. నీకు నచ్చింది వినాలి. నీవు అడిగింది దేవుడు నీకు ఇవ్వడం కావాలా? నువ్వు అడగకపోయినా నీకు కావలసినవన్నీ ఇవ్వాలా? మళ్ళీ అడుగుతున్నా, నువ్వు అడిగిందే దేవుడు నీకు ఇవ్వాలా? నువ్వు అడగకపోయినా నీకు కావలసినవన్నీ ఇవ్వాలా? అన్ని ఇవ్వాలా? అయితే నీ గురించి ఏడవడం మానేసేయి. ఆశీర్వాదాలు, దీవెనల వెంట మందిరాలకు, గుడులకు, మీటింగ్స్ కి రావడం మానేసేయి. ఆశీర్వాదాలు, దీవెనల కోసం మందిరానికి, గుడికి కాదు, నీవే ఆశీర్వాదంగా మారడానికి మందిరానికి రా. నీవే ఆశీర్వాదంగా మారడానికి సభలకు రా. నీవే దీవెనగా మారు. ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు? ఎంతకాలం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడుతూనే ఉంటారా? ఎంతకాలం? నా ప్రభు అందుకు జన్మించలేదు, మనల్ని కూడా ఆయన స్వారూప్యంలో మార్చాలనుకుంటున్నాడు. పౌలు భక్తుడు అంటాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణుని చేసి ఆయన ముందు నిలువ పెట్టాలన్నాడు. ఈ సంపూర్ణత ఎలా వస్తుందంట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా లేఖనములలో ఉన్న అచ్చు సారాన్ని నేను మీ ముందు ప్రకటిస్తున్నాను. లేఖనం చెప్పాలనుకున్న సంగతి మీతో మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఇక్కడ పరిశుద్ధాత్మడే స్వయంగా మీతో మాట్లాడితే ఏం చెప్తాడో అదే చెప్తున్నాను నేను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున ఏమిటేమిటి? తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగనుద్దేశించాడు. ఏం తెలిస్తే సంపూర్ణత వస్తుంది? చిత్తానుసారమైన మర్మం. ఆ మర్మము చెప్పడానికి నా ప్రభు ఈ లోకంలో పుట్టాడు. ఎక్కడుంది ఈ మాట? యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ప్రకారం యేసు ప్రభు ఎందుకు వచ్చారో, ఎందుకు పుట్టారో, ఆయన పుట్టిన కారణాలలో ఒక కారణం అక్కడుంది. చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం సత్యం తెలుసుకోవాలి, సత్యవంతుడైన వాడిని తెలుసుకోవాలని వచ్చాడంట. ఎందుకంటే తండ్రిని కుమారుడు తప్ప ఎవరు బయలుపరచలేరు కాబట్టి
ఈ భూమి మీదకి వచ్చాడు నా ప్రభు. ఆమేన్. మనిషిని పాపము నుండి విడిపించడానికే కాదు, మనిషిని పరిశుద్ధునిగా చేయడానికి మాత్రమే కాదు, అదే మనిషిని ఆయన పక్కన కూర్చుండబెట్టగలిగిన అంతస్తులో మార్చడానికి దైవత్వాన్నంతా విడిచిపెట్టి భూమి మీదకి మనిషిలాగా వచ్చాడు ఆయన. చివరికి మనల్ని దైవములుగా మార్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దేవదూతల కంటే పై స్థానంలో కూర్చుండబెట్టడానికి వచ్చాడు ఆయన. దేవుని ప్రియ, నీ పిలుపు, నీ గమ్యం, నీ డెస్టినీ ఏంటో నీకు తెలియకే ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన అడుక్కుంటున్నావు నువ్వు దేవుని దగ్గర. నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు అడగక మునిపే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు బాగా తెలుసు. కానీ ఆయన నీ ద్వారా ఏం చేయించాలనుకున్నాడు అది నీకు తెలియదు. మళ్ళీ ఏం చెప్తావు? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మెర్రీ నిజంగానే ఆత్మీయ జీవితంలో లేదు, ఉల్లాసం అనేది ఆత్మీయ జీవితంలో లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆనందించట్లేదు నీతో, పరిశుద్ధాత్ముడు ఆనందించట్లేదు. ఒక్క పెద్ద మాట చెప్తాను మీకు అర్థం చేసుకోవడానికి, దేవుడే శక్తినిచ్చును గాక. ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన లోపట ఉన్నాడు, మనమే పరిశుద్ధాత్మతో లేం. పరిశుద్ధాత్ముడు మన లోపట ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనమే ఆయనతో లేం. మన ఎజెండా వేరు, మన ప్లాన్స్ వేరు, మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు. మనం ఆయనతో లేం. మనం ఆయనతో ఉంటే ఆయన మాట వినేవారు. ఎందరు ఆయన ఆత్మచేత నడిపించబడదో వారందరూ ఆయన కుమారులు, కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మనం ఆయనతో ఉంటే సత్యము నుండి సర్వసత్యములోనికి ప్రయాణం చేసేవారు. మనం ఆయనతో లేం, ఆయన మనలో ఉన్నాడు అంతే. అందుకే ఆయన దుఃఖపడుతున్నాడు. ఆత్మను దుఃఖపరచకుడి అని రాయబడ్డాది. కానీ మనం ఏమనుకుంటామంటే తప్పులు చేయకుండా, పాపము చేయకుండా, అలాంటి పొరపాట్లు ఏమి చేయకుండా ఉంటే దుఃఖపడడానికి మాత్రమే అనుకుంటున్నాం. ఆయన మాటను వినట్లేదు, అందుకు కూడా దుఃఖపడుతున్నాడు ఆయన. అవును, ఆయన మాట మనం వినాలి. నా గొర్రెలు నా స్వరం వింటారు. ఎప్పటికి దేవుని చిత్తం జరుగుతుంది మరి ఈ భూమి మీద? ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తము నెరవేర్చుటకి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు నా తండ్రి చిత్తము చొప్పున అని అన్నాడు కదా, వారే నాకు తల్లి, తండ్రి, అన్నదమ్ములు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రిస్మస్ ట్రెడిషనల్ క్రిస్మస్ అవ్వకూడదు, ట్రెండ్ సెట్ క్రిస్మస్ అవ్వాలి. క్యారల్స్ చేస్తుంటాం కదా మనం, దాంట్లో కూడా ట్రెండ్ మార్చండి. క్యారల్స్ రాత్రి 11 నుండి మధ్యరాత్రి 2 వరకు 3 వరకు చేసే మహానుభావులు ఉన్నారు. మళ్ళీ వీళ్ళు డప్పు ఒకటి పట్టుకొని కొట్టుకుంటూ తిరుగుతారు. వినేవాళ్ళు ఏమిట్రా ఈ గోల ఈ మధ్యరాత్రి అని బాధపడే వాళ్ళే ఎక్కువ. వాడు బాధపడి బయటకు వచ్చేసి కళ్ళు దుడుచుకుంటూ ఏంటి గోల అంటే హ్యాపీ క్రిస్మస్ అని భయపెడతావు మళ్ళీ వాళ్ళని. అరే నీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని అరిస్తే, యేసు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను అని అరిస్తే జరగదు సువార్త. అది ట్రెడిషనల్ క్రిస్మస్ అవుతుంది, ఆచారభరితమైన క్రిస్మస్. అరే క్యారల్స్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల లోపు క్లోజ్ అయిపోవాలి. ఆ తర్వాత ప్రజలు పడుకుంటారు. పడుకున్నప్పుడు ఓహో గొల్లలు చలి కాచుకునేటప్పుడు జరిగింది కదా, అట్లా మీరు దూతల్లాగా వెళ్ళారా? అది సంగతి. వాళ్ళు వెలుగు దూతలైతే మీరు చీకటి దూతలు. ఎంత బుద్ధి లేనితనం అండి. ప్రతిదీ అక్షరార్థంగా తీసుకుంటావా? తప్పు. ప్రజలు మెలకుగా ఉన్నప్పుడు చేసేదే క్యారల్స్. బికాజ్ క్యారల్స్ అనే మాటకు అర్థమే వార్తను మోయిట. క్యారియల్స్, ఎల్స్ అనే మాటకు అర్థం ఎనీథింగ్ ఎల్స్ అంటాం కదా, వార్త, సంగతి. క్యారీ, మోయిట, వార్తను మోయిట. చిన్న చిన్న పిల్లల్ని యవనస్తుల్ని తీసుకెళ్లి వీధుల్లో పిచ్చి పిచ్చిగా డాన్సులు, పిచ్చి పిచ్చి డాన్సులు, అల్లర్లు, గోల. మళ్ళీ దానికి అర్థం పేరు క్యారల్స్. ఒకరిని తయారు చేస్తాం ఇలాగా శాంటా. చిన్నపిల్లలు కొందరు భయపడతారు, కొందరు ఆనందపడతారు, కొందరు సరదా పడుతుంటారు. జస్ట్ అట్రాక్ట్ చేయడానికి. మంచిదే, నాట్ ఏ ప్రాబ్లం, నేను దాని గురించి ఏమన్నట్లేదు. కానీ నువ్వు చేస్తున్న దాంట్లో అది కూడా కేవలం సరదాగా మారిపోయింది. ఓకే శాంటా, ఓకే చాక్లెట్స్ పంచుతారు, కరపత్రాలు కూడా పంచించండి, చాలా బాగుంటది. యేసు మాత్రమే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్టు కొన్ని ప్రశ్నలు అందులో ఉంచి, కొంత వివరణ అందులో ఉంచండి, వెంటనే చదివేస్తారు. మనం అట్లా కదా, కరపత్రం నిండా కూడా వెనక ముందు మొత్తం నింపేస్తాం. వాడికి ఏం అర్థం కదా, రెఫరెన్స్లు మొత్తం రెఫరెన్స్లే. నాకేం తెలిసి రెఫరెన్స్లు అనుకుంటాడు లోకంలో. నువ్వు అధిక నీతి మంతుడు కదా, అందుకే 100 రెఫరెన్స్లు పెడతావు అందులో. లోకానికి ఏం తెలుసు నీ రెఫరెన్స్? అర్థమయ్యే మాట వారికి అర్థమయ్యేటట్లు రాసి పెడితే చాలు, దాన్ని కరపత్రం అంటారు. నీ జ్ఞానం అంతా పెట్టేస్తావు అందులో. ఇది పరిశుద్ధాత్ముడు మాట్లాడమంటున్నాడు. ఈ వేదన పరిశుద్ధాత్మునిది. నీ ప్రయాస వ్యర్థమైపోతుంది. దేనికి నీ కేకలు హ్యాపీ క్రిస్మస్? దేనికి నీ కేకలు మేరీ క్రిస్మస్? దేనికి? దేవుడు అనుకున్న పని జరగట్లేదే. ఆర్భాటంలో ఆలోచన చేర్చండి, దేవుడు అనుకుంది జరిగిపోతుంది. ఆనందంలో దేవుని చిత్తం చేర్చండి, దేవుడే మనతో పాటు కలిసి పనిచేస్తుంటాడు. మనం ఒక వీధిలోకి వెళ్లి కరపత్రాలు పంచి క్రీస్తు ఎందుకు జనించాడనే వార్త చెబుతూ పోండి. తొందరేముంది? సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఒక్క వీధిలోనే చేయండి సువార్త. ఒక్కొక్కరి దగ్గర 5 నిమిషాలు మాట్లాడండి. లేదంటారా? ఇలాగే ఒక వీధిలో అందరినీ ఒక చోట ఒక ఫ్యామిలీ వాళ్ళు కూర్చుకొని చక్కగా వాళ్ళకు ఒక ప్రేమ విందును ఏర్పాటు చేసి ఇలా యేసును గూర్చి క్రీస్తే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్పి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు పెట్టు. 60 రోజులు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క సేవకుడు 60 వీధులు కవర్ చేయొచ్చు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వీధిలో సువార్త సభ పెట్టుకోవచ్చు. క్యారల్స్ అయిపోతుందిగా. మనకు ట్రెడిషనల్ క్యారల్స్ కావాలి, అల్లరి, గోల,
వీధుల్లో చేసే శబ్దాలు, ర్యాలీలు, దాని వల్ల డిస్టర్బెన్స్. ఆ ర్యాలీలో ఎవడైనా అంబులెన్స్ వాడు వస్తే వాడికి దారి దొరకదు, వాడు చచ్చినా గానీ మనం హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రైస్తవులం మనం వద్దు. ఆచార సాంప్రదాయాలతో కూడిన క్రిస్మస్ వద్దు. ట్రెడిషనల్ క్రిస్మస్ ని బ్యాన్ చేయండి, ట్రెండ్ సెట్ క్రిస్మస్ ని ప్రారంభించండి. ఇది పరిశుద్ధాత్ముని స్వరం. దీన్ని అపార్థం చేసుకుంటారో అర్థం చేసుకుని అనుకూలంగా అన్ని మార్చుకుంటారో మీ ఇష్టం. ఎందుకంటే ఆచారభరితమైన క్రిస్మస్ ని బాగా ఇష్టపడే వ్యక్తులకు నా మాట చేదవచ్చు. నువ్వు చేయాల్సింది చెయ్యి, కానీ నేను చెప్పినట్లుగా ఆలోచించి మార్చుకొని చెయ్యి. అద్భుతం జరిగిపోతుంది. మార్చుకొని చెయ్యి. వీధుల్లో తిరుగు, శాంటాన్ని పెట్టుకో, ఒకటి కాకపోతే 10 శాంటాలు పెట్టుకో, 10 డప్పులు పెట్టుకో, డీజే పెట్టుకో, మంచి సింగర్ ని పిలుచుకో, మధురంగా పాడించు. అందరూ బయటకు వచ్చి వింటుంటే ఒక్కటి మాటలతో ప్రశ్నలతో జవాబులు ఇస్తూ సువార్త చేస్తూ వెళ్ళిపో. అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చేస్తే ఆత్మదేవుడు సంతోషపడేటట్టు చేద్దాం. లేదా మౌనంగా ఏడుస్తూ ప్రార్థన గదిలో మోకరిద్దాం. దేవుడు వాడుకునే వాళ్ళని వాడుకుంటాడు. అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు. చర్చెస్ మీద హార్న్స్ కూడా పెడతాం. మనం సువార్త చెప్పేటప్పుడే హార్న్ ఆన్ చేసి మిగతా టైంలో మొత్తం ఆఫ్ చేయండి. మనం లోపల పాడే పాటలు, ఆరాధనలు కూడా అందరికి ఎందుకు వినబడాలి? బయట లోకంతో మాట్లాడే మాట వేరు, సంఘంతో మాట్లాడే మాట అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అపార్థం, గద్దింపులు, హెచ్చరిపులు, బుద్ధి మాటలు అన్ని బయటికి వెళ్తాయి. వాళ్ళకి ఏం అర్థం కాదు. ఓహో వాళ్ళ సంఘం ఇదా, వాళ్ళ పరిస్థితి ఇదా అని అనుకుంటుంటారు. కొన్ని మాటలు మనం మాట్లాడితే వాళ్ళకి అపార్థం అవుతుందని తెలిసి కూడా మాట్లాడేస్తుంటాం. విగ్రహం అని, అదని, ఇదని వాళ్ళు బాధపడిపోతుంటారు విని. అవగాహన సంఘానికే కలిగించేటట్లయితే వాటిని లోకానికి వినిపించకు. లోకానికి వినిపించేదైతే అపార్థం కాకుండా మాట్లాడితేనే ఆంజీ. నీకు చర్చెస్ కోసం స్థలాలు అడగండి, దొరకట్లా. చర్చ్ అనగానే ఇవ్వట్లా. వద్దురా, మీ గోల తట్టుకోలేం మాకు. ఎక్కడ హారన్ పెడతారు, పైగా మా ఇంటికే పెడతారు. ఈ సంతోషకరమైన శుభవార్త మీరు వినండి అని మా ఇంట్లో పెడతారు. వద్దు అంటున్నారు. భీమవరంలో మేము 6 సంవత్సరాలు వెతికాము స్థలం మందిరం కోసం, దొరకలా. 7 సంవత్సరాల తర్వాత దొరికింది మాకు ఒకటి. అది కూడా ఊరు బయట, సిటీ బయట దొరికింది. ఏ డిస్టర్బెన్స్ లేని చోటు. నేను అన్నాను, బాబు మా చర్చెస్ అన్ని ఏసీ చర్చిలుగా మార్చాము, మా శబ్దాలు బయటికి రావు. నేను సువార్త చేయాలంటే అప్పుడు హారన్ పెడతాము. లోపటి నుంచి చిన్న శబ్దం కూడా బయటికి రాకుండా మొత్తం క్లోజ్. అయినా కానీ నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. అందుకే సిటీ బయట ఎక్కడో స్థలం దొరికింది మాకు. దేవుని ప్రజ, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల్లో దూషింపబడుతుందని రాయబడింది. ఇంకా చాలు. ఈ పరిశుద్ధాత్మ దేవుని స్వరం మీకు వినిపించి మీ హృదయాలలో కొత్త అధ్యాయము ప్రారంభించాలని, దేవుని ఆలోచన విధానం నెరవేర్చడానికి కంకణం కట్టుకోండి. దేవుని ఉద్దేశాలు తెలియజేయడానికి కంకణం కట్టుకోండి. అలాంటి ఒక గొప్ప శక్తిగా ఈ సంఘాలను, విశ్వాసులను దేవుడే ప్రతిష్ఠించునుగాక, మార్చునుగాక.